గుండెల నిండా గుడిగంటల్లో నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా చూసాం కదా. అక్కడ అందరూ సంతోషంగా ఉండడం చూసి సంజు మోహన్ చిన్నగా మారుతుంది. మౌనికకు మాత్రం అది నిజంగానే సర్ప్రైజ్గా మారింది. ఇంతటి అవమానాన్ని తట్టుకోలేక మౌనికకు వెళ్ళిపోదాం రమ్మని పిలుస్తాడు. సత్యం, ప్రభావతి ఎంత చెప్పినా కూడా ఆగకుండా మౌనికను తీసుకుని వెళ్ళిపోతానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక 474 ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, మౌనికను తీసుకుని సంజు తన పుట్టింటికి వస్తాడు. రవి, శృతి కలిసి ఉండటం లేదని తెలుసుకుని మౌనికను వెంట పెట్టుకుని వెళ్ళాడు. కానీ అక్కడ అందరూ హ్యాపీగా ఉండడం చూసి కంగు తింటాడు. తన ప్లాన్ మొత్తం చెడిపోయిందని అప్సెట్ అవుతాడు. ఇక మౌనిక మాత్రం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మీనా, రోహిణి, శృతితో కలిసి గడిపే సమయం వచ్చినందుకు ఆనందపడుతుంది. మౌనికను ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ బాధ పెడితే చూడాలనుకున్న బాలుకు చుక్కెదురవుతుంది. ఇక మౌనిక సంతోషంగా ఉంటే చూడలేకపోతాడు. వెంటనే అక్కడి నుంచి మౌనికను తిరిగి తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు. కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్న తర్వాత వెంటనే వెళ్ళాలని అనుకుంటాడు. దానితో తనకు ఫోన్ వచ్చినట్లుగా నాటకం ఆడతాడు. మౌనిక మనం వెంటనే వెళ్ళాలని చెప్తాడు. ఈరోజు మౌనిక చాలా సంతోషంగా ఉందని, ఇవాళ ఒక్కరోజు ఉండనివ్వచ్చు కదా అల్లుడు గారు అని సత్యం అడుగుతాడు. కానీ సంజు కుదరదని చెప్తాడు. తన స్నేహితుడి వద్దకు వెళ్లాల్సి ఉందని, ఇద్దరం కలిసి వస్తామని చెప్పినట్లు సమాధానం ఇస్తాడు. ఇక అక్కడందరూ సంతోషంగా ఉండడంతో చూసి తట్టుకోలేకపోతాడు. ఇక వెంటనే మౌనిక కూడా నేను వెళ్తానులే నాన్న అని సత్యంకు బదులిస్తుంది. ఇవాళ మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడే మిమ్మల్ని ఇలాంటి సమయంలో నన్ను కలిపేందుకు ఇక్కడికి వచ్చేలా చేశాడు. మీ అందరినీ కలిసినందుకు నా కడుపు నిండిపోయిందని చెప్తుంది. మళ్ళీ వీలైనప్పుడు వస్తానని చెప్పి సంజుతో తిరిగి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత సంజు మౌనికకు వార్నింగ్ ఇస్తాడు. నీకు చాలా సంతోషంగా ఉంది కదా అని అరుస్తాడు. మీరే సంతోషంగా ఉండమని ఉన్నారు కదా అని అంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, చెడపకురా చెడేవు అని. ఇప్పటికైనా మీరు ఇలా కుట్రపూరితంగా ఆలోచించడం మానేస్తే మనం హ్యాపీగా ఉంటామని మౌనిక అంటుంది. లేదంటే ఎప్పటిలాగే మనం మధ్య మనస్పర్ధలు వస్తాయని అంటుంది. ఏంటే నువ్వు నాకు నీతులు చెబుతున్నావని సంజు మౌనిక చెంప చెల్లు అనిపిస్తాడు. రేపో మాపో మీ బాలు అన్నని ఏదైనా చేస్తే నువ్వు ఎలాగే సంతోషంగా ఉంటావా? ఇకపై ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటా. ముఖ్యంగా నిన్ను ప్రతిరోజు కొడుతూ చిత్రహింసలు పెడతా. ఆ విషయంలో తెలుసుకుని నీ పుట్టింటి వాళ్ళు కుమిలి ఏడవాలి. ఆ బాధతో నీ తండ్రి కూడా చావాలి. అప్పుడు కూడా నువ్వు నవ్వుతూ ఉండాలని అంటాడు. అసలు నిన్ను పెళ్లి చేసుకుంది నీ అందం చూసి కాదు, కేవలం పగతోనే, నిన్ను చిత్రహింసలు పెట్టడానికి అని అంటాడు. దానితో మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు రోహిణికి కడుపు కాలిపోతూ ఉంటుంది. శృతి తిరిగి ఇంటికి రావడంతో ఎలాగైనా గొడవ పుట్టించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. శృతి వెళ్ళి మీనా దగ్గర మాట్లాడుతున్న సమయంలో రోహిణి కూడా వెళ్ళి గొడవ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అసలు నువ్వు తిరిగి ఇంటికి వస్తావని అస్సలు అనుకోలేదని శృతితో అంటుంది. ఎందుకలా అనుకున్నావు? నేను అసలు రానని, రావద్దని అనుకున్నావా అని రోహిణిని శృతి తిరిగి ప్రశ్నిస్తుంది. అలా ఏం లేదని రోహిణి అంటుంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు మాత్రం నేను తిరిగి వచ్చినందుకు డిసప్పాయింట్ అవుతూనే ఉన్నావని శృతి అంటుంది. అలా ఏం లేదు శృతి, బాలు మీ నాన్నను కుట్టాడు కదా, ఆ విషయం మర్చిపోయి నువ్వు ఇంటికి రావడం కాస్త ఆశ్చర్యంగా అనిపించిందని అంటుంది. నువ్వు ఇంటికి వచ్చావంటే మీ నాన్నను బాలు కొట్టడం సరేనని ఒప్పుకుంటున్నావా అని రోహిణి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. నేను బాలు చేసింది తప్పని అనడం లేదు, అలాగని మా నాన్న దీపాన్ని దొంగ అని నిందించడం కూడా సరికాదు. ఇద్దరి వైపు తప్పు ఉండడంతో ఎవరిని సమర్థించడం లేదని చెబుతుంది. ఇక రోహిణి మాటలకు మీనా స్పందిస్తూ, శృతి మరిచిపోయిన గొడవను గుర్తు చేసి మరీ పెద్ద సమస్య తేవాలని ప్రయత్నిస్తున్నావా రోహిణి అని అంటుంది. మాట పెరిగి రోహిణి వాళ్ళ భర్త మనోజ్ గుడిమెట్లపై అడుక్కు తింటున్నాడని చెబుతుంది. కెనడా వెళ్ళడం కోసం ఇంతలా దిగజారిపోవాలా అని శృతి అంటుంది. దానితో రోహిణికి మండి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రవికి కూడా బాలు, మనోజ్ గురించి చెప్తాడు. గుడిమెట్లపై అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటని రవి మనోజ్ను కడిగేస్తాడు. ఇక ప్రోమోలో మీనా పూలకొట్టును తీయించేందుకు రోహిణి, ప్రభావతి కుట్ర చేస్తారు. ఈ క్రమంలో ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్కి వాయిదా పడింది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.